కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 7 శనివారాల నోము ఆచరించే భక్తులతో మాడ వీధులన్నీ గోవిందనామస్మరణతో మారుమోగాయి. శనివారం ఒక్కరోజు 50,34,559 రూపాయలు ఆదాయం వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భారీగా భక్తులు తరలిరావడంతో స్వామివారికి 50,34,559 రూపాయలు ఆదాయం సమకూరిందని, వచ్చిన భక్తులకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగిందని, అలాగే ఉచిత ప్రసాద వితరణ, చంటి పిల్లలకి పాలు, బిస్కెట్లు, మంచినీళ్లు, భోజనం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వెంచేస్తున్నాయి స్వయంభూ చంద్ర స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా భక్తులందరూ కూడా వేకువజాము నుంచే అత్యధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వీరందరికీ కూడా మరి శీఘ్ర దర్శనం అయ్యేటట్లుగా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవే కాకుండా మరి చల్లటి నీళ్ళు, అలాగే మజ్జిగ, పాలు, బిస్కెట్లు ఇవన్నీ కూడా భక్తులకి అందజేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఏర్పాట్ల వల్ల చాలా సంతృప్తి పొందడం జరిగింది. సుమారుగా ఇప్పటి వరకు కూడా 50 లక్షల ఆదాయంగా స్వామివారికి ఈరోజు రావడం జరిగింది. కావున ఈ విషయాలను కూడా మరి మీ ద్వారా భక్తులందరికీ తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం. స్వామివారి యొక్క సన్నిధానంలో ఈ రోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి అర్చన అనంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ ఐశ్వర్య హోమం, తదనంతరం ద్రవిడ వేద పారాయణ, స్వామివారికి నీరాజ ద్రవిడ వేద పారాయణ, స్వామివారికి నివేదనానంతరం నీరాజన మంత్రోత్పాలు, తదనంతరం స్వామివారికి తొలిహారతోటి ప్రారంభమై స్వామివారి దర్శించడానికి ఈ రోజున వేలాది మందిలో భక్తులు స్వామివారి దర్శించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.